ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భూములు వెనకాల జరుగుతున్నటువంటి స్కాములు. రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 10 నెలలు అయిన తర్వాత ఈ కూటమి ప్రభుత్వం మేము 4 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులకు సంబంధించినట్లని మాకు వచ్చేసింది అని చెప్పి ఏదైతే చెప్తున్నారో దాని వెనకాల అతి పెద్ద మతలపు ఉంది. లక్షల కోట్ల రూపాయల ఫేక్ పెట్టుబడులు, దాని వెనకాల వేల కోట్ల రూపాయల విలువైనటువంటి వేలాది ఎకరాల భూముల్ని నారా లోకేష్ తన బినామీలు కట్టబెట్టేటటువంటి కార్యక్రమం ఈరోజు క్లియర్గా కనపడతా ఉంది. పేరుకేమో పైకి టీసీఎస్కి ఇచ్చామంటే ఎవరో కూడా అభ్యంతరం చెప్పడం కాబట్టి 99 పైసలకి టీసీఎస్కి అమ్మేశారు. దాని పక్కనే 3.5 ఎకరాలు ఉరుసా క్లస్టర్ ప్రైవేట్ లిమిటెడ్, అదేవిధంగా అక్కడ కాపులపాడులో ఇంకొక 50 ఎకరాలు అదే ఉరుసా క్లస్టర్ ప్రైవేట్ లిమిటెడ్. ఈ కంపెనీ 2 నెలలు అయింది రిజిస్టర్ అయ్యి, కేవలం 9,10,000తో రిజిస్టర్ అయింది ఈ కంపెనీ. ఈ కంపెనీకి హైదరాబాద్లో రెంటెడ్ ఆఫీస్లో ఉంది, అది కూడా డబుల్ బెడ్రూమ్ ఫ్లాటు, అది కూడా అడ్రస్ లేదు, అక్కడ ఓన్లీ ఇల్లు నడుస్తూ ఉంది, ఆఫీసు కూడా లేదు. ఆఫీసు ఊరు పేరు లేనటువంటిది, ఫోన్ నెంబర్లు కూడా కనీసం లేనటువంటి ఒక ఫేక్ కంపెనీని సృష్టించి విశాఖపట్నంలో అత్యంత కాస్ట్లీయెస్ట్ ల్యాండ్ని 60 ఎకరాలు ఏదైతే దీన్ని కట్టబెట్టినటువంటి కార్యక్రమం వెనకాల ఇన్ని 100 కోట్ల రూపాయల ఇలా స్కాము దీంట్లో ఉంది. 100 కోట్ల రూపాయలు నొక్కేసేటటువంటి కార్యక్రమం ఏ విధంగా ఉందో ఇక్కడ మీకు కనపడతా ఉంది. అలానే చూస్తే 2 నెలల క్రితం ఏర్పడినటువంటి ఇంకో కంపెనీ గ్రీన్ ఎనర్జీ పేరుతో చింతా గ్రీన్ ఎనర్జీ, నవయుగాకు సంబంధించినటువంటి చింతా విశ్వేశ్వరరావు అండ్ అట్లూరి గౌరీనాథులు డైరెక్టర్గా ఉన్నారు. వీళ్ళు 10,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడతామని చెప్పి ప్రభుత్వంతో ఎంఓయూ 2 నెలల క్రితం రిజిస్టర్ అయింది. 10,000 కోట్ల పెట్టుబడి ఎక్కడి నుంచి వస్తుంది? అలానే మీరు చూస్తే కర్నూలు ఓరోకల్ ఎయిర్పోర్ట్ దగ్గరలో సెమీ కండక్టర్ తయారీ యూనిట్కి సంబంధించి ఏదైతే ఒక కంపెనీతో మన రిజిస్టర్ చేసుకున్నారు, ఇండీ చిప్ అనేటటువంటి కంపెనీ. అది మన జనవరి 3 కోటి రూపాయలతో మన కంపెనీ రిజిస్టర్ అయింది. జనవరి 3 అంటే 3 నెలల క్రితం ఏర్పడినటువంటి కంపెనీకి 14,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడతామని చెప్పి కుదుర్చుకొని వాళ్ళకి భూములను దోచిపెట్టేటటువంటి కార్యక్రమం. ఈరోజు రాష్ట్రం మొత్తంలో కాస్ట్లీయెస్ట్ భూములన్నింటినీ కొట్టేసేటటువంటి కుట్ర నారా లోకేష్ తన బినామీల కంపెనీలకి దోచిపెట్టేటటువంటి కార్యక్రమం జరుగుతూ ఉందనేది స్పష్టంగా ఈరోజు కనపడతా ఉంది.